ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. వెళ్ళి తీసుకురండి. నమస్కారం. చిందాబాదానంటారా? ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. పదండి. ఈ క్యాండిడేట్ ఎక్కడ చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్. శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసానయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కల్లోకి కూడా వచ్చిందయ్యా. ఎప్పుడు? అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడండి, కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు. అది కరెక్టే. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మారుమనువా? మార్చి మనవాడితే తప్పులేదండి. ఆ పిల్ల ఎవరో తెలుసా? ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లు పోయి నీ సీటు తిరుగుద్ది. వద్దులేవయ్య బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓడికి నాకు ఓటేయమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పదని పని చూసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. తీసుకోవా. ప్రియమైన సోదర పతులారా, సోదర సోదరీమణులారా, ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు, నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు, లక్షల్లో ఒకరు. ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు, ఆమె తీయటి అనుభవాలన్నింటినీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం. ఏంటనే మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నట్టున్నాను. ఇప్పుడు ఏమైందిరా? అదే మరి, ఈ విషయం 4 గోడల మధ్య మన నలుగురికి తెలుసన్నారు. ఈ రోజు 400 మందికి తెలిసింది, రేపు ఇంకో 1000 మందికి తెలుస్తుంది. దాని తర్వాత నా రాజీకి. ఎందుకై భయపడతావు? నా కోసం నువ్వు ఇంత చేసావు, నేను ఊరిని వదిలిపెడతానండి. వదిలిపెట్టద్దు, ఊరంతా పోస్టర్లు అంటించండి. రేపే నీకు రాజుకి నిశ్చితార్థం. ఆ జడ్జి గారితో మాట్లాడి నేను ఏం సార్ జడ్జి గిడ్జి అంటున్నారు? ఇతని కేసా? నీ నోటికి వేరే మాటలు రావా? అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. అవన్నీ మీకు అవసరమా? ప్రతి దాంట్లో ఏది పెట్టేస్తున్నాం. కూర్చో. కృతజ్ఞతలు తెలుపుకుంటూ. మిస్టర్ వివేక్ సార్, మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్పింది. వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు. మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి. ఓహో, అవును, నిశ్చితార్థం కదా, మీ మిస్సెస్ కూడా తీసుకురాలేకపోయావా? మా మిస్సెస్ నిశ్చితార్థానికే కాదండి, పెళ్లి కూడా రాదు. వస్తే దొరికిపోతారు. దేనికి? ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి. మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంటలు వచ్చేసింది. అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా? కాదండి, టీవీ ముందుందండి. 1కి 10 సార్లు చూపెట్టేసరికి 11వ షాక్ అయ్యి మెంటలు వచ్చేసిందండి. అప్పటి నుంచి డాక్టర్లు దానికి WTC షాక్ అని తేల్చి చెప్పేశారండి. అయ్యో పాపం. రాను మీకు అబద్ధం చెప్పడం మాతృభాష అయిపోయింది. తమ్ముడు కొంచెం మంచిది కావాలి. అమ్మా కొంచెం మంచిది అందుకోండి. కమాన్ ఎక్కమ్మా, ఎక్కు. ముందు జీపెక్కు. నేనెందుకు ఎక్కాలి? నేను అలాంటి అమ్మాయిని కాదు. అలాంటి దానివి కాకపోతే ఇలాంటి హోటల్కి ఎందుకు వచ్చావు? మా ఆయనతో గొడవపడి లాడ్జ్కి వచ్చాను. మీ ఆయనతో గొడవ పడితే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇలా లాడ్జ్లోకి వస్తారా? మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్కే వస్తాం, అది మా సంప్రదాయం. ఒంటరిగా రావాలి గాని మరి వీడెవడు? మా అన్నయ్య. అమ్మా నాన్నలకి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆహా, నేను నమ్మను. నీకు పెళ్ళయింది అంటున్నావు కదా, నీ భర్తను చూపించు, అప్పుడు నమ్ముతాను. రేపు జడ్జి విశ్వనాథ్ గారికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. సరే, ఇప్పుడు నా భర్తను చూపించాలి, అంతేగా? ఎస్. నాతో రండి. అయ్యా తాంబూలాలు అనుకోండి. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. తాంబూలంలో తండూరి చికెన్ ఇది వచ్చిందండి పెద్దరావు. ఏమిటిదంతా? సారీ సార్, లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడు దొరికింది. ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరూ లేరయ్యా. ఎవరో చెప్పు. అది ఏంటి నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా?
ఈవిడ నా భార్య అండి. జడ్జి గారు ఆ. డోంట్ థింక్ అదర్వైజ్. ఆ. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని. ఉమ్. ఆవిడే ఈవిడ. మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా, అది చెప్తాను. అది 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 ఆహా, అది అనయ్య ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా? మన పరువు బజార్ కదా. ఆ. అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా? లేనా ఉన్నానా? ఉండి లేరనిపించారు. అవును అనిపించాను. అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారి ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు. పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ అని. నేనేమైనా తప్పు చేశానా సార్? లేదయ్యా, నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టరీత్యా తప్పు కాదు. అల్లుడు చాలా మంచి పని చేసావయ్యా. దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. సార్ నువ్వు చాలా ముదిరిపోయావురా. ఎంతైనా మీ శిష్యుని కదా. వెళ్ళొస్తాను సార్. మంచిది. సార్ ఒక్క నిమిషం. యాండి ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి. ఇంకెప్పుడు ఏ లాడ్జిలో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా, అలాగే అని చెప్పి పంపించాను. ఓకే సార్. రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం తీసుకో. బాలేదు డాడీ. పోనీ ఇది బాగుందా? అంత బాలేదు డాడీ. 25 కాసులు ఉంటుంది. బాగాలేదంటావేంటి? జడ్జి గారి కూతురువి. స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునేదాన్ని నేను, నాకు నచ్చాలి కదా డాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి? అది ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇదే బాగుంది మమ్మీ. ఇదే నచ్చిందా? సరే నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్. ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై బాయ్, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇది. థ్యాంక్స్ అండి. నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. డాడీ పెన్. ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి. మ్, మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. ఓకే, అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెకరం మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిలికి ఏం చెప్పొచ్చా? వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడలో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను. నమ్మేసింది. అన్నయ్య ఈ మధ్యన అబద్ధం చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అన్నయ్య ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉందే. వదిన లాగేంటి? వదినే ఇది ఇక్కడికి వచ్చేసిందేంటి? అయ్యో ఎంత అభిమానం. పిలవకపోయినా పెళ్ళికొచ్చింది వదినా. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెండ్ పోయి ఇటు వెళ్ళిపోతాను. వెళ్ళిపో. హాయ్. హాయ్. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటానా? రాజీ, పదవి రెడీ అవ్వాలి. మీరు కూర్చోండి. అలాగే. మేడం కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ ఏ ఆగు, కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి కాదు తీసుకోమా. కాదు, నాకు ఇదే కావాలి. దించు కిందికి. అక్కడ ఇస్తున్నారుగా. దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. దింపొచ్చు కానీ దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు.
సరే తీసుకోమా సుబ్బు వదినా వాట్ ఎ ప్లెజెంట్ ఏం సర్ప్రైజ్ చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసుకోవద్దునా అది సరే ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి ఓ ఇదా పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాడు నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి లేకపోతే బాగోదు ఇంతకీ తిలోతం ఎక్కడ తెల్లు షీస్ ప్రెగ్నెంట్ పుట్టింటికి పంపించాను వావ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ మీకే కూల్ డ్రింక్ కావాలండి మాజా థ్యాంక్ యూ